మార్కాపురం జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యాలయం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి లింగారావు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహింపబడింది. సందర్భంగా మంజుల మాట్లాడుతూ నూతన పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని, 30% ఇంటరిమ్ రిలీఫ్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. పదవి విరమణ ప్రయోజనాలను ఉద్యోగి పదవి విరమణ రోజున చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని, విద్యారంగంలో వస్తున్న నూతన సాంకేతికతను ఉపాధ్యాయులు అందిపుచ్చుకునేలా ఫెడరేషన్ మార్గనిర్దేశం చేస్తోందని తెలిపారు. ప్రతి నెల ప్రమోషన్లు కల్పించి ఉన్నత పాఠశాల సబ్జెక్టు టీచర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశం అనంతరం మార్కాపురం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, రామారావు, సుబ్బరాయుడు, తిరుమల కార్యదర్శులుగా ఆనందరావు, రామకృష్ణ, రాఘవేంద్రరావు, రంగస్వామి, శ్రీనివాసులు, కమిటీ సభ్యులుగా శివశంకర్, శ్రీనివాస్ నాయక్, శోభన్ బాబు, కిరణ్ కుమార్లను ఎన్నుకున్నారు.